అందరికీ నమస్కారం అండి. నేను మీ మధు. లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి రేపటి నుంచి సదరం స్లాట్లు ఓపెన్ అవుతున్నాయి. దివ్యాంగులైన వారు తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ వీడియోలో 21 రకాల వికలాంగతత్వం ఉన్నవారు ఎలా అప్లై చేసుకోవాలో నేను వివరంగా చెప్తాను. ఓకేనా? మరొచ్చేసి ప్రస్తుతం లిస్ట్ మొత్తం 21 రకాల వికలాంగతత్వాలు ఉన్నాయి. మీకు వీటిలో ఏదైనా ఉంటే మీరు తప్పకుండా అప్లై చేసుకోండి. ఇవి వచ్చేసి అంధత్వం. ఓకేనా ఫ్రెండ్స్, నేను చెప్తున్నాను. ఈ లిస్టు 21 రకాలైన దివ్యాంగతత్వం ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోండి. ఈ లిస్టు 21 రకాలైన దివ్యాంగుల లిస్టు చదవబోయే ముందు ప్లీజ్ ఫ్రెండ్స్, నాకైతే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. మన దివ్యాంగులకి ఎవరికైనా ఇది తప్పకుండా ఉపయోగపడుతుందని నేను రాసుకొని మరీ చెప్తున్నాను అన్నమాట. ఈ సమాచారం ఉపయోగపడితే షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. మరైతే వీడియోలోకి వెళ్దామా? ఈ 21 రకాలు చాలామంది ఎటువంటి వికలాంగతత్వం ఉన్నోళ్ళు సదరం స్లాట్ని బుక్ చేసుకోవాలి మేడం అని కామెంట్లు చేశారు కదా. అంధత్వం ఉన్నోళ్ళు అండి, వీళ్ళు కూడా బుక్ చేసుకోవచ్చు. తక్కువ చూపు, కుష్టు వ్యాధి నయమైన వాళ్ళు కూడా, కుష్టు వ్యాధి నయమైన వాళ్ళు, వినికిడి లోపం, చెవిటితనం, కదలికల వికలాంగతత్వం, కురచకాయం, మేధస్సు లోపం, మానసిక అనారోగ్యం, అటిజం, రుగ్మత, మెదడు పక్షవాతం, కండరాల క్షీణత, దీర్ఘకాలిక నాడీ సంబంధిత వ్యాధులు. ఓకేనా? ప్రత్యేక అభ్యాస లోపాలు, మల్టిపుల్ ప్రోసెస్, మాట మరియు భాష లోపం, తలసేమియా, హిమోఫోలియా, సికిల్ సెల్ వ్యాధి, బహుళ వికలాంగతత్వం అంటే ఒక మనిషికి 2-3 వికలాంగతత్వాలు ఉంటాయి, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్కి ఏమంటారు, చెవుడు, మూగ, ఇది మామూలు కాకుండా ఇంకా యాక్సిడెంట్ అయినోళ్ళు, మళ్ళీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నోళ్ళు, ఇట్లా ఒక మనిషికి 2-3 రకాల వైకల్యాలు ఉంటాయి, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఆమ్ల దాడి బాధితులు, యాసిడ్ పోసినోళ్ళు, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. పర్సనల్ వ్యాధి, వీళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. మొత్తం 21 రకాల వ్యాధులు ఉన్నవాళ్ళు, వికలాంగతత్వం ఉన్నవాళ్ళు రేపు ఓపెన్ అయ్యే సదరం స్లాట్ని మీరు నిరభ్యంతరంగా బుక్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఇవి ఇట్లా స్టార్ట్ అయ్యి అట్లాగా అయిపోతూ ఉంటాయండి. మీరు కొంచెం ఫాస్ట్గా వెళ్ళి బుక్ చేసుకుంటే బాగుంటుంది. మీ సేవ ఆన్లైన్ వెబ్సైట్లోకి వెళ్ళి, లేదా సదరం స్లాట్లు అట్లయినా ఓపెన్ చేసుకోవచ్చు, లేదా మీ దగ్గరలో ఉన్న సచివాలయం, మెయిన్ సచివాలయంకే వెళ్ళండి. నేనైతే ఫస్ట్ ఇంపార్టెంట్ సచివాలయానికి ఇస్తాను అనమాట. స్లాట్స్ చాలా ఫాస్ట్గా ఫుల్ అవుతాయి కాబట్టి వెంటనే బుక్ చేయండి. వెళ్ళేటప్పుడు ఆధార్ కార్డు తీసుకెళ్ళడం మర్చిపోవద్దండి. మీ అడ్రస్ ప్రూఫ్ కోసం సదరం వెళ్తున్నారు కదా, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, ఫోన్ మర్చిపోవద్దండి. దాంట్లో కంపల్సరీగా ఫోన్ నెంబరు, ఓటీపీలు అలా వస్తాయి, అది కూడా క్యారీ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ 21 రకాల వికలాంగతత్వం ఉన్నోళ్ళందరూ చక్కగా మీరు సదరం స్లాట్లు బుక్ చేసుకోండి. అంతా బాగానే ఉంది మేడం, మేము ఆల్రెడీ బుక్ చేసుకొని ఉన్నాం కదా, మా సదరం సర్టిఫికెట్లు వేయి అని అడుగుతున్నారు. నాకైతే నేనే ఎగ్జాంపుల్, తమ్ముళ్ళు అని చెప్తానే ఉన్నా, అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు నాకు 6 నెలల తర్వాత 2 నెలలు యుద్ధంగా వెళ్ళి సచివాలయంలో వెళ్ళి అడిగేసి వచ్చి కామ్ అయిపోయినా. వస్తే రాని, రాకపోతే పోని, మళ్ళీ బుక్ చేసుకుందాంలే అని. కానీ వాళ్ళు ఏం చేశారంటే 6 నెలల తర్వాత ఎట్లయితే ఏమి తీసుకొచ్చి, మా మధురతమ్మ నీ సదరం సర్టిఫికెట్ వచ్చింది, ఇంత తీసుకో అని వాళ్ళే ఫోన్ చేసి ఇచ్చారు. ఇస్తా ఒక మాట అన్నారు. చూడండి మేడం, వస్తే మేమేం చేసుకుంటాం, మీ సదరం సర్టిఫికెట్లు మీకు ఇవ్వాలనే కదా మేముంది, కానీ రాలేదు మేడం, డాక్టర్లు సైన్ చేయలేదు, వాళ్ళు వెరిఫికేషన్లు
రీఅసెస్మెంట్లు, ఈ పనిలో బిజీగా ఉండడం వల్ల మా దాకా మా లాగిన్లోకి రాలేదు అని సోషల్ వెల్ఫేర్ వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. కాబట్టి కొంచెం ఓపిక పట్టుకోండి ఫ్రెండ్స్. 2 నెలలు అయింది మా సదరం సర్టిఫికెట్ రాలేదు, 4 నెలలు అయింది సదరం సర్టిఫికెట్ రాలేదు అని నాకు కామెంట్ చేస్తున్నారు. ప్లీజ్ కొంచెం ఒక 2-3 నెలలు అయినా మీరు ఒకసారి వెళ్ళి మీ దగ్గరలో ఉన్న సచివాలయంలో అడిగి కనుక్కోండి. ఓకేనా ఫ్రెండ్స్? మరైతే పాతవి మాకు ఇంకా సదరం సర్టిఫికెట్ రాలేదు, ఇప్పుడు కొత్తగా సదరం స్లాట్లు ఓపెన్ అవుతున్నాయి, ఎప్పుడు ఇస్తారు అన్నారు. ఫస్ట్ అయితే మీరందరూ బుక్ చేసుకోండి ఫాస్ట్గా. మీ దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్స్ మీరే చెప్పండి. మీకు ఇదివరకు ఏమైనా అనారోగ్యంగా ఉన్నా మెడికల్ రిపోర్ట్స్ తీసుకెళ్ళడం మర్చిపోవద్దు. ఓకేనా? ఇది ఈరోజు వీడియో. మరొక వీడియోతో నేను మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మీ అందరికీ కొత్తగా సదరం స్లాట్ని బుక్ చేసుకునే వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. మీ అందరికి సదరం సర్టిఫికేట్ తొందరగా రావాలి, వెరిఫికేషన్ అవ్వాలి, డాక్టర్ వెరిఫికేషన్ అవ్వాలి, పింఛన్లు తొందరగా ఇచ్చేయాలి. ఓకేనా? బాయ్ అండి.